నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణకి రేవంత్ రెడ్డి సీఎం అవ్వకుండా ఉండడానికి కుట్ర జరుగుతోంది. ఢిల్లీ టు హైదరాబాద్ వయా తాడేపల్లి. సో డైరెక్ట్గా వచ్చింది ఏదో హైదరాబాద్ రావచ్చు కదా, తాడేపల్లి వెళ్ళి ఎందుకు వస్తుందని డౌట్గా ఉంది కదా. సేమ్ నాకు కూడా అదే డౌట్ రైజ్ అయింది. ఇదే విషయాన్ని క్లారిటీ ఇవ్వడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. తెలంగాణకి రేవంత్ రెడ్డి సీఎం అవ్వకుండా ఉండడానికి చాలా పెద్ద కుట్ర నడుస్తోందని చెప్పి టాక్ వినిపిస్తోంది. సో దట్టు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా తాడేపల్లి. సో ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఇటు నుంచి వస్తే ఢిల్లీ టు హైదరాబాద్ దగ్గరేమో కదా, తాడేపల్లి వచ్చేదానికంటే ఎందుకు తాడేపల్లి వెళ్తోంది? అక్కడే చిన్న లాజిక్ ఉంది, పెద్ద కుట్ర కూడా ఉంది. ఓకే. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరైనా అవుతున్నారు అని అంటే ఇంత పెద్ద కుట్ర బహుశా నేను అనుకోవటం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇంత జరిగి ఉండదేమో. ఈవెన్ చాలా సందర్భాల్లో ఇంటరామరాన్ని దించేసి వెన్నుపూడి పొడిచి నాదెండ్ల భాస్కర్ రావు ఎక్కాడు, అప్పుడు కూడా ఇంత పెద్ద కుట్ర జరగల. ఆ తర్వాత అధికార మార్పిడిలో భాగంగా ఇంటరామరాన్ని నుంచి చంద్రబాబు నాయుడు, అప్పుడు కూడా ఇంత పెద్ద కుట్ర జరగల. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ఎంత అడ్డుపడుతున్నారు అంటే రకరకాల వాళ్ళు, తెలియనటువంటి శత్రువులు. కరోనా సందర్భంగా ఒక కొటేషన్ ఉండేది, తెలిసిన శత్రువులతో పోరాడగలం కానీ తెలియని శత్రువులతో పోరాడలేమని. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతుంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకన్నా కూడా మిగిలినటువంటి పార్టీ వాళ్ళు తెలియనటువంటి శత్రువులు అనేక మంది అతనికి అడ్డుపడుతున్నారనేది ఇప్పుడు వస్తున్నటువంటి టాక్. ఎందుకు ఆయన్ని చూసి, రేవంత్ రెడ్డిని చూసి అంత భయపడుతున్నారు? అంత భయపడాల్సిన అవసరం ఏంది? అసలు ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా తాడేపల్లి ఏంటి అసలు ఈ కథ ఏంది? కమామిష్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే, ఢిల్లీ ఏంటంటే నరేంద్ర మోడీ, బీజేపీ. ఆల్రెడీ బీజేపీ 5 రాష్ట్రాల్లో 4 రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అప్రజాతంగా గెలిచింది. తెలంగాణలో బోల్తా పడింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ. సో కాంగ్రెస్ ముక్త భారత్ అనేది బీజేపీ యొక్క స్లోగన్. అంటే కాంగ్రెస్ లేనటువంటి భారత్ను ఏర్పాటు చేయాలనేది నరేంద్ర మోడీ లక్ష్యం, అమిత్ షా లక్ష్యం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి దెబ్బకు బీజేపీ బోల్తా పడింది. బోల్తా పట్టడంతో పాటు బీజేపీలో ఉండేటువంటి అగ్రనేతలు ఎవరైతే తెలంగాణలో అనుకుంటున్నారో, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, వీళ్ళంతా ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు అసలు దీని మీద ఇప్పుడు 3 రాష్ట్రాల్లో అనూహ్యంగా బీజేపీ గెలిచినటువంటి ఆనందం కంటే బీజేపీ వాళ్ళకి ఢిల్లీలో, అసలు తెలంగాణలో మనం అనుకున్న స్థానాలు ఎందుకు రాలేదు? 15-20 వస్తాయి అనుకున్నాం కదా, ఎందుకు రాలేదు? అగ్రనేతలుగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈటల రాజేంద్ర, ధర్మపురి అరవింద్ వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఢిల్లీలో ఆదివారం రోజున నరేంద్ర మోడీ ప్రత్యేకమైన సమావేశం పెట్టి పోస్ట్ మార్టం చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకు అసలు తెలంగాణలో ఎందుకు అంత ఆయన తెలంగాణ మీద ప్రత్యేకంగా నరేంద్ర మోడీ కాన్సన్ట్రేషన్ చేశారు? ఛత్తీస్గఢ్లో గెలిచారు, రాజస్థాన్లో గెలిచారు, మధ్యప్రదేశ్లో గెలిచారు. వాస్తవంగా మధ్యప్రదేశ్ ఎక్స్పెక్ట్ చేయాల బీజేపీ, ఛత్తీస్గఢ్ ఎక్స్పెక్ట్ చేయాల, కానీ అక్కడ కూడా వచ్చింది బీజేపీ. రాజస్థాన్లో ఎలాగో ఎక్స్పెక్ట్ చేశారు, వచ్చారు. సో అంత 3 రాష్ట్రాల్లో వచ్చినప్పుడు సంతోషపడకండి. అది కూడా భారీ మెజారిటీ తోటి అభ్యర్థులను గెలుచుకోవడం జరిగింది అక్కడ. అంత సంతోషంలో కూడా తెలంగాణ మీద ఎందుకంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం అయితే తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి ఇక్కడ బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు గతం కంటే కూడా ఇప్పుడు రెట్టింపు పర్సంటేజ్ సాధించారు. 10% అబోవ్ వచ్చింది. గతంలో వాళ్ళకి వచ్చింది 5%, 5-6%. ఇప్పుడు 10% ఓట్ బ్యాంక్ వచ్చింది. సో వాళ్ళు అంత పెరిగారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి అయితే లోక్సభ ఎన్నికల్లో రాబోతున్నాయి. సో అక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ ఆటలు సాగనిచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఒకటి. అందుకే రేవంత్ రెడ్డి సీఎం కాకూడదు. రేవంత్ రెడ్డి సీఎం కాకుండా ఉండాలంటే ఏంటి? ఎవరి ద్వారా వ్యూహాలు రచించాలి? కేసీఆర్ ద్వారా రచించాలి. కేసీఆర్ ద్వారా రచించాలంటే కేసీఆర్ ఆల్రెడీ తన రాజీనామా చేసేసి సీఎం పదవికి నేరుగా తన ప్రైవేటు వాహనంలో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. రాత్రి ఆదివారం రాత్రి ఫామ్ హౌస్కి చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి చక్రం తిప్పుతున్నారు. ఆయన ఏం చక్రం తిప్పుతున్నారు? రేవంత్ రెడ్డి సీఎం కాకూడదు, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయినా ఓకే, బట్టి విక్రమార్క సీఎం అయినా ఓకే, కానీ రేవంత్ రెడ్డి మాత్రం సీఎం కాకూడదు. కేసీఆర్కి ఆయన అర్హుడే కదా, అర్హుడే. కాంగ్రెస్ పార్టీ కోణం నుంచి అర్హుడే. కానీ వన్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుంది అనేది కేసీఆర్కి బాగా తెలుసు, మనందరికన్నా కూడా. సో అందుకని ఆయన చూస్తే భయపడుతున్నటువంటి పరిస్థితి రాజకీయంగా. సో అందుకే కేసీఆర్ ఏంటి, రేవంత్ రెడ్డి కాకుండా
ఎలాగైనా సరే వేరే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ తెలిసి సీఎం చేయాలి. ఎందుకు వేరే వాళ్ళని చేస్తే కనుక అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని పడేయచ్చు చీల్చేసి కాంగ్రెస్ పార్టీని అనేది ఒక కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. అంటే ఆ కాన్సెప్ట్ ఉందా లేదా అంటే జనరల్గా కేసీఆర్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఇదే. ఎందుకంటే కేసీఆర్ విపక్షాలని చీల్చి చెండాడాడు ఈ 10 సంవత్సరాలు. ఆయన చేసింది ఏంటంటే, కేసీఆర్ చేసింది ఏంటంటే పరిపాలన చేయాల. ఆయన చేసిన పరిపాలన ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూముల ధరలు పెంచుకోవడం. అందుకే హైదరాబాద్ రంగారెడ్డి తప్ప మిగతా తెలంగాణ మొత్తం ఘోరంగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కేవలం హైదరాబాద్ రంగారెడ్డిలోనే ఎందుకు దాదాపు ఇప్పుడు వచ్చినటువంటి 39లో దాదాపు 28 హైదరాబాద్ రంగారెడ్డిలోనే కనపడుతున్నాయి. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఇక్కడ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇక్కడ ఉన్న వ్యాపారులకు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యాపారులకు, ఆంధ్రాకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు వాళ్ళు దోచిపెట్టారు అనేది ఇప్పుడు తెలంగాణ వాదులు భావిస్తున్నారు. అందుకే ఈ ఎలక్షన్లో హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ కూడా హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆంధ్రాకు సంబంధించినటువంటి సెటిలర్స్ కూడా ఎక్కువ ఉంటారు ఈ జిల్లాల్లో. సో ఇక్కడ ఎక్కువ సీట్లు సాధించుకున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే ఇప్పుడు ఆయన పట్టు పోయేటువంటి అవకాశం ఉంది. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క వీళ్ళైతే కనుక లైజనింగ్గా ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి రాజకీయపరమైన దాడి జరగదు అనేటువంటి ఒపీనియన్ బహుశా ఉండొచ్చు రేవంత్ రెడ్డి కాకుండా సీఎంలు అయితే. అందుకని అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని చీల్చొచ్చు అనేది ఒకటి. 2 బలహీనపరచడానికి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి కాకుండా అయితే అనేది ఇంకొక ఆలోచన అది ఉండొచ్చు. దానికి ఎక్కడ మూలాలు ఉన్నాయి? మళ్ళీ కేసీఆర్ ఎక్కడ ఢిల్లీ నుంచి కేసీఆర్కి వస్తే బీజేపీ కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఢిల్లీ టు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని చీల్చాలంటే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చీల్చాలంటే కేసీఆర్ వల్ల కాదు, వల్ల అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ముందుగానే కాంగ్రెస్ పార్టీ. కానీ ఎక్కడ నొక్కితే ఈ చీల్చిపోద్ది అనేది ఆయనకి తెలుసు. అందుకే నేరుగా తాడేపల్లికి ఆయన అలర్ట్ చేశాడు. తాడేపల్లి అలర్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ అండ్ కేసీఆర్ ముగ్గురు ఒకటే అనేది అందరికీ తెలుసు. తెలుగు సమాజానికి అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సమాజం ఎక్కడ ఉందో వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళ ముగ్గురికి తోడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, అతను సహజ మిత్రుడు, అంటే ఫ్రెండ్లీ సహజ మిత్రుడు, న్యాచురల్ ఫ్రెండ్గా భావిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి సై అంటాడు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి ఆడినటువంటి గేమ్ మనం కనుక చూసి, ఎన్నికల ముందు గేమ్ ఆడారు బీజేపీ, బీఆర్ఎస్ అండ్ వైసీపీ. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి, అలాగే వైసీపీకి సంబంధించిన కీలక లీడరు ఇక్కడికి వచ్చి దాదాపు 15-20 రోజుల పాటు ఇక్కడ నుండి హైదరాబాద్లో ఒక ఖరీదైన హోటల్లో కూర్చొని మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళు పావులు కదిపారు, వ్యూహాలు రచించారు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని చెప్పి. సో అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చూశాడు. ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే మెజారిటీ సాధించినప్పటికి కూడా ఇప్పుడు దాన్ని చీల్చేటువంటి ప్రయత్నం స్టార్ట్ అయింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి తాడేపల్లి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు, వైఎస్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరెవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడిపోతారు కోమటిరెడ్డి బ్రదర్స్ అని నేనైతే అనుకోను. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డికి. ఆయన వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికీ రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ కనుక కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఆర్డర్ వేసి, జగన్మోహన్ రెడ్డి కనుక సీరియస్గా ఆర్డర్ వేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కనీసం 5-6 చీలిపోయేట్టున్న అవకాశం ఉంది. ఇప్పుడు 5 మ్యాజిక్ ఫిగర్ని దాటి 5 మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 5 చీల్ చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా రేవంత్ రెడ్డిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి కాకుండా ఎవరినైనా చేస్తే కనుక మేము చీలిపోం అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకే సిఎల్పి సమావేశం జరుగుతుంది. సిఎల్పి సమావేశం పెట్టారు. కానీ సిఎల్పి సమావేశం పెట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రిని సిఎల్పి నాయకుడు అనౌన్స్ చేసి ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు రేవంత్ రెడ్డి చేత. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డికి సీఎం కనుక ఇస్తే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడో, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడో, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడో, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ నడవడానికి కారణం ఏంటి? వెనక భయంకరమైనటువంటి కుట్ర ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి తాడేపల్లి జరుగుతుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి, లేదా కాంగ్రెస్ పార్టీ చీల్స్ అనేటువంటి ఒపీనియన్ తోటి ఈ ముగ్గురు ఆడుతున్నటువంటి ఒక గేమ్గా ఇప్పుడు తెలుస్తుంది. సరే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత పర్సనల్గా గేమ్ ఆడుతున్నారంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు, మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. సో ఒకవేళ కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే, రేవంత్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏపీలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంతగానో బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో సుమారుగా 5% ఓట్ బ్యాంక్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. సో కొంచెం ఎఫర్ట్ పెడితే కనుక అది 10-15 కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది పర్సంటేజ్. సో అప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దలుగా చీలిపోయేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు మొత్తం చీలిపోయేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు. భారీగా ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటు ఖజానా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది ఏపీలో రాబోయేటువంటి రోజుల్లో. సో ఈ ఈక్వేషన్స్లో నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కలిపి ఒక పెద్ద భారీ కుట్ర, ఎవరు ఊహించినటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా చేయడానికి అనేది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి 18 మంది ఎమ్మెల్యేలని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? వన్స్ రేవంత్ రెడ్డిని కనుక సీఎంగా అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా అప్పుడు వర్కౌట్ అవుతుంది. కానీ ఈలోపే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ కాకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ, బీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం ఏంటంటే ఇది నేను చెప్పింది మొత్తం. ఎవరి కారణం వాళ్ళకుంది. బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ కింగ్ మేకర్ కింగ్ కావాలని అనుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కేసులు వేస్తారేమో, కేసులు పెట్టి విచారిస్తారేమో, జరిగినటువంటి అక్రమాలను బయటకు తీస్తారేమో అని దాని భయం. జగన్మోహన్ రెడ్డి భయం ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో అసలు అక్కడ మళ్ళీ ఆంధ్రాకి ఎంటర్ అయితే నా పరిస్థితి ఏంది అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆందోళన. ఈ క్రమంలో మొత్తం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా, ప్రత్యేకించి రేవంత్ రెడ్డిని అధికారంలోకి సీఎం నుంచి కాకుండా చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి అభిమానుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసమో, స్వార్థం కోసమో, భయం వల్ల, స్వార్థం స్వలాభం కాదు, భయం మెయిన్ భయమే. రేవంత్ రెడ్డి అంటే స్వలాభం కాదు. రేవంత్ రెడ్డి అంటే ఇప్పటి వరకు సీఎం కాల, ఆయన కొత్తగా సీఎం అవుతున్నాడు. సో ఆయన సీఎం అయితే ఏంటి మా పరిస్థితి అనేది వాళ్ళకి భయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గడగడలాడించారు. సో అధికారం చేతిలోకి వస్తే ఇంక మా పరిస్థితి ఏంటనేది ఎవరికి వాళ్ళకే భయం, ఒక రకంగా చెప్పాలంటే అనుకోవాలి మనం. సో అసలు ఏం ఫీలింగ్ అనేది బయటికి చెప్పకపోయినా లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఫీలింగ్స్ వల్ల రేవంత్ రెడ్డి తెలంగాణకి సీఎం అవ్వకుండా చాలా చోట్ల కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. భారీ కుట్ర, తెలియనటువంటి కుట్ర, చీకటి కుట్రలు జరుగుతున్నాయి. సో ఇలాంటి కుట్రల వెనకాల మరి ఆయనే సీఎం అవుతారా, లేదా ఆయన ప్లేస్లో ఇంకెవరిని కాంగ్రెస్ రీప్లేస్ చేస్తుందో వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.